హిందూస్‌లో చూసుకుంటే గనక ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది చాలా అపోహలున్నాయి. చేయించుకోకూడదు, చేయించుకుంటే ఫ్యూచర్‌లో ఇబ్బందవుతుంది. అండ్ సెక్షువల్‌గా చూసుకుంటే అంత ప్లెజర్ రాదు, అంత సుఖం రాదని చెప్పేసి చాలా అపోహలున్నాయి. ఇవన్నీ తప్పండి. ఎందుకంటే ఈ ముస్లిం అయినా సరే, హిందూ పేషెంట్లైనా గానీ సర్కంసిషన్ చేయించుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అది. ఇది చేయించుకోవడం వల్ల మనం ఇన్ఫెక్షన్స్‌ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయించుకోవచ్చు. అయితే ఈ సర్కంసిషన్ సర్జరీకి ఎటువంటి ఏజ్ అనేది లేదు, లిమిట్ లేదు. ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అప్పుడే పుట్టిన బాబు నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరైనా చేయించుకోవచ్చు. దీనికి పర్టిక్యులర్ ఏజ్, ఈ ఏజ్‌లోనే చేయించుకోవాలని అంటూ అట్లాంటిది ఏం లేదండి. అయితే మామూలుగా యూజువల్‌గా మన దగ్గరకొచ్చే పేషెంట్స్ అడోలసెంట్ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకప్పుడే తెలుస్తుంది వెనక్కి రాదు చర్మము, వెనక్కి రావట్లేదని ఐడెంటిఫై చేయడం వల్ల మన దగ్గరికి ఎక్కువగా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ 35, 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. ఇప్పుడు మా వీడియో చూడడం వల్ల కావచ్చు, లేకుంటే హెల్త్ ఎడ్యుకేషన్ అవ్వడం వల్ల గానీ చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. అప్ టు 5 ఇయర్స్ కింద ఉన్న వాళ్ళు కూడా నెలకు ఒక 50-60 మెంబర్స్ చిన్న పిల్లలే సర్కంసిషన్ చేయించుకోవడానికి వస్తున్నారన్న.